ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తున్నందుకు రాష్ట్ర పాలక ప్రభుత్వానికి బీసీ చైతన్య వేదిక కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆధిపత్య కులాల రాజకీయమే ఇక్కడ నడుస్తుంది. అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి బీసీలను ఇంకా అణగదొక్కే ప్రయత్నమే జరుగుతుంది. ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచాలని బీసీ చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. దానికి ముందుగా మీ అందరికీ తెలుసు, జనగణనలో సమగ్ర కులగణన జరగాలని మేము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ఉద్దేశంతో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మేము విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ప్రధాన డిమాండ్ తోటి 2024 ఫిబ్రవరి 11న మేము తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాతోటి బీసీ చైతన్య వేదిక కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పించి మాకు అక్కడక్కడ చిన్న చిన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లలో నెగ్గడానికి మాకు పోటీ చేయడానికి మాకు అవకాశం కల్పించారు. అది 33% ఉండేది. కానీ 2019లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.5% తగ్గించడం వల్ల మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పోస్టులు, అంటే ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మేము దాదాపు 16,000 మంది పదవులు మేము కోల్పోవడం జరిగింది. కనుక మేము ప్రధానంగా ఒకే ఒక ఎజెండాతోటి జనగణనలో సమగ్ర కులగణన జరిపి ఎవరి ఓటా ఎంతో తేల్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళాలని, అప్పటి వరకు జనగణనలో సమగ్ర కులగణన జరిగే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి వాటా ఎంత ఉందో నిర్ధారించిన తర్వాతే మా బీసీల వాటా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి, జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచి ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో ఎన్నికలకు వెళ్ళాలని బీసీ చైతన్య వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇదే డిమాండ్ తో పాటు జనగణనలో సమగ్ర కులగణన, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, అదేవిధంగా స్థానిక సంస్థలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ డిసెంబర్ 28వ తారీఖున రావులపాలెంలోని కొత్తపేటలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలో ప్రధానంగా మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మీద బీసీలకు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాల కాలయాపన జరిగినా కూడా దాదాపు బీసీల రక్షణ చట్టం ఊసే లేకపోయేటప్పటికీ మేము మొన్న డిసెంబర్ 28వ తారీఖున రావులపాలెంలోని కొత్తపేట వద్ద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఆ బహిరంగ సభకు ముందు నుంచే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని ఒక ముసాయిదాను కూడా తయారు చేసింది. ఏర్పాటు చేస్తున్నందుకు బీసీ చైతన్య వేదిక తరపున ఈ కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ బీసీల రక్షణ చట్టం వస్తే మాకు కూడా ఎస్సీ ఎస్టీల మాదిరిగానే మాకు కూడా ఈ సమాజంలో, ఈ సంఘంలో మేము కూడా గౌరవించబడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ఇష్యూ వచ్చినా కానీ ఏ ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టం ఉంది, కానీ బీసీలకు ఏ విధమైన రక్షణ చట్టం లేకపోవటం వల్ల ఏ విధమైన దాడులు జరిగినా, అటు ఎస్సీలు దాడి చేసిన, ఇటు ఓసీలు దాడి చేసిన, ప్రధానంగా మా బీసీల మీదే దాడి జరిగింది. కనుక మా బీసీలకు కూడా రక్షణ చట్టం కావాలని మేము గత 10 సంవత్సరాలని డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు రక్షణ చట్టం చేస్తానని హామీ ఇచ్చి దాన్ని ఇప్పుడే ముసాయిదా తీర్మానంలోకి తీసుకెళ్ళినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి అది జనగణనలో సమగ్ర కులగణన
జరిగిన తర్వాతే ఈ ఎలక్షన్కి వెళ్ళాలనే డిమాండ్తో మేము ముందుకెళ్తూ ఫిబ్రవరి మొదటి వారంలో ఇదే డిమాండ్ మీద మేము తిరుపతి పట్టణంలో కూడా రాయలసీమ జిల్లాల సదస్సు కూడా మేము ఏర్పాటు చేయాలని మా కమిటీ తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము మీకు డేటు ప్లేసు కూడా మేము తర్వాత మీకు పత్రికాముఖంగా అనౌన్స్ చేస్తాం. అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో రాయలసీమ జిల్లాల సదస్సు జనగణనలో సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి మాకు ఎలక్షన్లకు వెళ్ళాలి స్థానిక సంస్థలు అనే ప్రధాన డిమాండ్ తోటి మేము ఈ వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మీ విలేకరులందరూ కూడా మాకు సహకరించి దాన్ని జయప్రదం చేయడానికి కూడా మీరు మాకు పత్రికాముఖంగా మీరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ